శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం భగవంతుడా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ముందుగా 2026 మేషరాశి వారికి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా ఇది విరయ శని ప్రభావం అంటారు. అదే ఏళ్ళనాటి శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. 2027 జూన్ నుండి జన్మశని ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 2026 మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు. ఎందుకంటే విరయ శని అన్నారు కదా, మానసిక ఒత్తిడిల కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను మా అన్నను నమ్ముతాను, మా తమ్ముడిని నమ్ముతాను, మా బంధువుని నమ్ముతాను, నా ఫ్రెండ్స్ని నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి. మేషరాశి మిత్రులారా, ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుందని ఉందండి. 2026 జూన్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది. మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం, మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన, ఒక భయం, ఒక కోపం. తర్వాత ఏదైనా నష్టమైన తర్వాత అయ్యో నా నోటి దురుస్తు వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు. మీకు శత్రువు మీ నోరే. నోటిని అదుపులో పెట్టుకోండి. కాస్త అప్పుడప్పుడు మైగ్రేన్, జ్వరాలు, కడుపు సంబంధించిన సమస్యలు, ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం మీకుంది. గురు ప్రభావ ప్రకారంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు, స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్నీ కూడాను భగవంతుడి దయలో. జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది. జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం, సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది. ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే 2వ స్థానం చేతిలో ఉన్న డబ్బు, 4వ స్థానం ఆస్తి, స్థిరత్వ, సంపద ఇవి రెండు కూడా పెరుగుతూ వస్తుంది. జూన్ 2026 తర్వాత గురువు 4వ స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం, ఇల్లు స్థలాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం వివాహం కోసం, నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులారా, అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను జూన్ 2026 తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. 2026 తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమయ్యే అవకాశాలు జూన్ లోపు ఉంది. దాని తర్వాత అన్నీ సర్దుకుంటుంది. విద్యార్థులకి మంచి మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు, చదువుకున్న విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ యొక్క 2026 సంవత్సరంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది.
ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రసన్నం చేసుకోండి. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విదేశీయ పెట్టుబడులకి బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ప్లస్ అనుకూలం రెండు మిశ్రమంగా ఉంటుంది. మొదటి 6 నెలలు ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత 6 నెలలు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మేషరాశి వారికి ఈ 2026 ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మా నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. 2026 అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ 12 రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని, కార్యసిద్ధి కలిగించే 18 అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విజయోస్తు. వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా. సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథుని యొక్క అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇల్లంతా కూడా ప్రాణించల్లి గడప వచ్చి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు సహస్రనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు. మరి ఈ 2025 ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 29 రాత్రి, ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 30, 2025 రాత్రి. దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షయం, ఆయురారోగ్యం, కుటుంబ శాంతి, మోక్ష సాధనకు మార్గం అని చెప్పచ్చు. ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అవకాశం ఉంటే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఆ మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు. అది ఎందుకు ఏకాదశి రోజు తింటే లోపల ఉన్నటువంటి నాభి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుందంటారు. ఆ మొలహోర అంటారు దాన్ని. ఆ ప్రసాదం తీసుకోండి. శ్రీ మహావిష్ణువు, రంగనాథ స్వామి, వైకుంఠేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది. దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, పసుపు పుష్పాలు పెట్టడం, నైవేద్యం పండ్లు పాయసం ఇవ్వడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, నారాయణ స్తోత్రం, వీలుంటే భగవద్గీత 700 శ్లోకాలు పారాయణం. ఇంతకంటే గొప్ప ఉంటుంది. ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం అంటే 1 లీటర్ బాదం పాలు తాగడం, ఓ రకరకాల పండ్లు తినడం కాదు, ఉపవసించడం. భగవన్నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సంవత్సరంలో ఒకరోజు, ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఒకరోజు కడుపు ఎండింది అనుకోండి, లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్నీ కూడా క్లియర్ అయిపోతుందట. అంత అద్భుతం అనమాట. ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ, విష్ణునామంతో, నామస్మరణతో దీనిలో ఏమున్నాయి? కలవు వెంకటనాదాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 10 రోజుల పండుగగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి. మళ్ళీ దాంతో ఏం చేయాలి? ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం 31 డిసెంబర్ 2025 నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి. ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము, లేదా ఒక్కరికైనా ఆహారం పెడితే సాక్షాత్ వైకుంఠనాథుడే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నట్ట. ఒక స్ట్రేంజర్స్, ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట. ద్వాదశ భోజనం అంటారు దాన్ని. సో అంత అద్భుతం. దీనివల్ల ఏమొస్తుంది? సంతాన ప్రాప్తి పెరుగుతుంది, ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతలు పెరుగుతుంది. వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి? ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 గోవింద
నామాన్ని చెయ్యండి చాలు. ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ముఖమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిని నమతరాంజ. అయ్యా ఆంజనేయ, నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే, ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి మీరు నామస్మరణ చేస్తే 1,00,000 సారి నామం చేసినంత ఫలితం. కలవు వెంకటనాథాయ. అలా వైకుంఠనాథుని ప్రార్థన చేయండి, అన్ని రకాల అనుగ్రహం పొందండి. విజయోస్తు. సంక్రాంతి వచ్చిందంటే ఎంత పండగ అందరికీ. చాలా ఇది ఆ నారాయణ సేవ చేసేవాళ్ళు, ఆ గోవులు వెళ్ళేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పల్లెటూరులలో అంతా చేస్తే ఆ గొబ్బిలు పెట్టి పూలు పెట్టి ఎంతో అందమైనటువంటి పండగ. దేనికోసం ఇది? అయ్యప్ప భక్తులు కూడా చాలా గొప్పది. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు ఇక జన్మ. ఇంత అద్భుతం తెలుసా? ఈ భోగికి ముందు అన్ని పాత నెగిటివ్స్ అన్నీ కొట్టుకోబోతుందట. దక్షిణాయన కాలం పోయి ఆ సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం పెరుగుతుందట. దీనికోసం బాగా భోగి మంటలు వేసుకుంటారు. అన్ని చెత్త చెదారం అంతా ఎందుకు వేసి కాలుస్తారు? ఏదో మొక్కుబడిగా చేస్తారనుకున్నారా? మాలో ఉన్న దరిద్రం, కామ క్రోధ లోభ మోగ మదమాత్సర్య ఈశ డంబాలన్నింటినీ అగ్ని రూపంలో కాల్చి మేము ఒక ఫ్రెష్గా మారబోతున్నాము. మకర సంక్రమణంతో సంక్రమించాలనుకుంటున్నాము. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం పొందుతున్నాం. అద్భుతమైనటువంటి సమయం అండి. ఆధ్యాత్మికతకు కొత్త సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి పండుగ అండి ఆ మకర సంక్రాంతి. అద్భుతం. ఎలా పాత అలవాట్లు, పాత కష్టాలు, నెగిటివిటీ ఇవన్నీ భోగి మంటలో దహనం చేసేస్తున్నాం. ఎంత అద్భుతం కదా! భగవంతుడు మనకి ఇచ్చినవన్నీ కొత్త జీవితానికి సిద్ధంగా అవడం. ఆచారాలు, తెల్లవారుజామున భోగి మంటలు, ఇంటి ముందు ముగ్గు గొబ్బిళ్ళు, ఇంటి శుభ్రత, పాత వస్తువులు తొలగింపు, భోగి ఫలం, రోగాలు తగ్గుతాయి, మనసుకు తేలిక, ఇంట్లో శుభ్రత. ఇంకా మకర సంక్రాంతి ఎలా పర్వదినం ఎలా ఉంటుందంటే, సంక్రాంతి మహిమ సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణ ప్రారంభం. అప్పటి వరకు 6 నెలలు దక్షిణాయనం ఉన్నాడు కదా. జూలై 15 నుంచి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయింది. దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్తరాయణ కాలం అంటారు. దాన ధర్మాలకు విశేష ఫలం అని చెప్తారు. ఏ విధమైనటువంటి పితృదేవతలకు తర్పణం వదులుతారు కొంతమంది. సూర్యనారాయణ పూజ, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు మకర సంక్రాంతి రోజు ఆదిత్య హృదయం చదవండి, సూర్య నమస్కారం చేయండి. అంత అద్భుతంగా ఉంటారు. కొత్త బట్టలు కొండి, చిన్నపిల్లల్ని సంతృప్తి పరచండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? పాయసం, చెరుకు, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చెరుకు పెట్టి కుండల్లో, ఇవన్నీ పల్లెటూరులో చాలామంది ఇది చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేయండి. ఆ పొంగలి వండి అందరికీ 10 మందికి పెట్టడం చాలా విశేషంగా. మన సౌత్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దీన్ని చేస్తుంటారు. ప్రత్యేకించి తమిళనాడులో దీన్ని చాలా జల్లికట్టు అనే ఒక కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు కనుమ రోజు. ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట దీన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క రోజులో ఏం దానం ఇవ్వాలి? బెల్లం దానం ఇవ్వాలి, నువ్వులు దానం ఇవ్వాలి, నువ్వులు ఉండ తినాలి. మనమందరం కూడా ప్రాంతీయ పద్ధతి ప్రకారం పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తాం మకర సంక్రాంతికి. చాలా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు, పిల్లలు, బిడ్డ, అల్లుడు కలిసి కట్టి ఆనందంగా సంబరంగా చేసుకునే ఒక మహత్తరమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి. మకర సంక్రాంతి, మకరుడు మారుతున్నటువంటి సంక్రాంతి. ఈ కనుమ పండుగ వచ్చేసింది అనుకుందాం. కనుమ ప్రాముఖ్యత ఏంది? వ్యవసాయదారులకి. అంటే ఒక దున్నపోతు ఉంటుంది సరా, దాన్ని కొట్టి కొట్టి దున్ని 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 కట్టబెట్టి దున్నుతూనే ఉంటారు. దున్నపోతు కూడా ఒకరోజు వస్తుందంటారు చూస్తారా, కనుమండి. ఆ సాక్షాత్ ఆ యొక్క కల్ప వృక్షం అండి, భూలోక కల్ప వృక్షం ఏదైనా ఉందంటే ఆవే అండి. ఆ ఆవునికి చక్కగా పూజ చేసి, ఆ చక్కగా అలంకారాలు చేసి, ఎంత అద్భుతంగా కనుమ భోజనం చేయడము, అందరిని పిలిచి సమబంతి భోజనం చేయడము, పశువులకు అలంకరణ చేయడము, ఆ పశువుల్ని కులదేవతగా ప్రార్థన చేయడము, హారతి ఇవ్వడము, పూజ చేయడము, ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా తినిపించడము, పశు వ్యాభివృద్ధి దాన్ని చేయడం వల్ల పశు సమృద్ధి పెరుగుతుందట, పాల ఉత్పత్తి పెరుగుతుందట, వ్యవసాయం పెరుగుతుందట. ఇవన్నీ కూడా అంత అద్భుతమైనటువంటి కనుమ రోజు ఆ యొక్క ఆవులకి, దొరలకన్నిటి కూడా చక్కగా ఇదేనే జల్లికట్టుగా కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. భోగి చెడును వదలడం, సంక్రాంతి శుభాన్ని ఆహ్వానించడం, కనుమ కృతజ్ఞతగా జీవించడం. ఈ 3 పాటిస్తే జీవితం సమృద్ధిగా ఉంటుంది. కొత్త ఆశలు, కుటుంబ కలయిక, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం, శాంతి, ఆనందం ఇవన్నీ కూడా
కలిసి వస్తుంది. అయ్యప్ప స్వామి వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ. అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించి ఉన్నారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం, చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు, మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు 67 రోజుల్లో చేస్తున్నటువంటి మహా అన్నదానం, సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం. స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాన్ని చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం. తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది. అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి. లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని. తప్పకుండా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మకర సంక్రాంతి 2026 జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి, అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. రండి, అనుగ్రహం పొందండి, ప్రసాదం స్వీకరించండి. శరణమయ్యప్ప. ఎక్కడున్నావయ్యా నువ్వు ఎక్కడున్నావు, ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన. అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ 16 నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు. పెద్ద బాధలు చేస్తున్నారు. వచ్చేసింది జనవరి 1 వచ్చేసింది. మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు. అక్కడ మీరు చేయవలసిన పని ఏమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి. అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల, ఆ వైకుంఠ ధామం. అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారా గూస్ బంప్స్ వస్తుంది. మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి. మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు, పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పళ్ళి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాలుకు మెత్త అని చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి శబరిమలకి వెళ్ళండి. మీకోసం అయ్యప్ప అతి శీఘ్రంగా దర్శనం ఇచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏ సమస్య లేదు. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ, సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. వనయాత్రలో మంచి షవర్స్ ఏర్పాటు చేశారు, బాత్రూమ్ ఏర్పాటు చేశారు, మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు. ఏ లోపం లేదండి. ధైర్యంగా రండి శబరిమలకి, అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను. కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక స్పూన్, ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా, కొంచెం చిరు తిరుబండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి. ఆ వనరక్షకుడిని దర్శించండి, వనాన్ని రక్షించండి, ప్లాస్టిక్ నిషేధించండి. శబరిమలై భూలోక స్వర్గం. ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయ్యా దర్శనం స్వామి, అయ్యా దర్శనం బంగారు కొండపైన. అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. మకర సంక్రాంతి ప్రారంభమైంది. ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.